సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీకి జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్నికయ్యారు. కోహిర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మొత్తం 16 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరిలో 8 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం, మరో స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం అశోక్, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ అబ్దుల్ హన్నాన్ జావేద్లను ఎన్నుకున్నారు. వీరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కోహిర్ నూతన మున్సిపాలిటీగా కొత్తగా ఏర్పడడంతో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నేను బ్రహ్మశోకాన్ని నేను కోహిర్ మౌనం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ అధికార విధుల నిర్వహణలో నాకు తెలిసిన లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించాలని ప్రమాణం చేస్తున్నాను. मोहम्मद अब्दुल हन्नान जावेद वाइस चेयरमैन कोहिर म्यूनसिपल के हैसियत से कानून के जरिए कायम करदा आइन पर सख्ती, सच्ची अकीदत और वफादारी का हलफ देता हूँ। मैं ये भी हलफ देता हूँ कि जिस पौधे को मैं संभालने वाला हूँ इसके फराइज को भारत की खुद मुख्तारी, इत्तेहाद और सालिमियत के ताबे रहते हुए पूरी ईमानदारी, वफादारी और जिम्मेदारी के साथ अंजाम दूंगा। मैं अल्लाह ताला को हाजिर और नाजिर जानकर अपने ज़मीर को गवाह रखता हूँ। ये गवाह बनाते हुए ये हलफ देता हूँ।